హలో వ్యూయర్స్, ఈరోజు మనం వాటర్ లిల్లీలు పెంచడం గురించి తెలుసుకుందాము. నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను, బట్ చాలామంది ఫుల్ లెంత్ వీడియో కావాలి అని అడిగారు, సో పోస్ట్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ కావాల్సింది హోల్స్ లేని ఒక బిగ్ పాట్ అనమాట. నేను వచ్చేసి ఈ 35 గ్యాలన్ పాండ్ లైనర్ని హోమ్ డిపోలో కొన్నాను. వాటర్ లిల్లీ ట్యూబర్స్ని అమెజాన్లో కొన్నాను. ఈ పాటింగ్ మీడియా సాయిల్ని యూజ్ చేశాను. ఇది కూడా మీకు హోమ్ డిపో, అమెజాన్, వాల్మార్ట్ అన్నిట్లో దొరుకుతుంది. ఒక 20 పౌండ్ బ్యాగ్. నేను వచ్చి ఒక 1.5 బ్యాగ్స్ యూజ్ చేశానని గుర్తు. ఆ సాయిల్ని ఒక 20 ఇంచెస్ ఉండే స్మాల్ కంటైనర్లో నేను ఈ పెద్ద పాట్ లైనర్ లోపల పెట్టాను అనమాట. ఐ డోంట్ హ్యావ్ దట్ పిక్చర్. ఇప్పుడు వాటర్తో కవర్ అయింది, సో యూ వోంట్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్. ఆ సాయిల్తో ఫిల్ చేసి దానిలో నేను అమెజాన్లో కొన్న ట్యూబర్స్ని ఒక 4 డిఫరెంట్ కలర్స్ పెట్టాను. యూజువల్గా మీరు స్ప్రింగ్ అంటే మార్చ్ అట్లా స్టార్ట్ చేస్తే ఫస్ట్ సీజన్ జూలై ఆర్ ఆగస్ట్ టైంకి కొంచెం ఫ్లవర్స్ చూస్తారు. మే, జూన్ అంతా లీవ్స్ వస్తాయి. సెకండ్ సీజన్ వచ్చే టైంకి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు జస్ట్ సమ్మర్ స్టార్ట్ అవగానే ఆల్రెడీ మనకి ఫ్లవర్స్ వస్తూ కనిపిస్తున్నాయి కదా. లైట్ బేబీ పింక్, ఇది ఒక బడ్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కొంచెము హాట్ పింక్ లాంటిది. I think I have white and yellow also. ఈ సోలార్ ఫౌంటైన్ కూడా నేను అమెజాన్లో కొన్నాను. ఈ సోలార్ ఫౌంటైన్ పర్పస్ ఏంటంటే ఆ వాటర్ సర్క్యులేట్ అవ్వడానికి, సో దట్ కొంచెం వాటర్ క్లీన్గా ఉంటుంది, స్టాగ్నెంట్ వాటర్లా కాకుండా. అండ్ వన్స్ ఇయర్ మోస్ట్లీ నేను వాటర్ చేంజ్ చేసింది స్ప్రింగ్ బిగినింగ్లో అట్లాగా. తర్వాత రెయిన్ వాటర్తో అట్లా ఇట్ జస్ట్ కీప్స్ రిఫ్రెషింగ్ అని అనిపించింది. ఇది ఆల్గే కంట్రోల్కి మనకి నాచులాగా అట్లా వస్తుంది కదా, అది పెరగకుండా ఇట్ విల్ కంట్రోల్. సో దీన్ని జస్ట్ యాజ్ పర్ డైరెక్షన్స్ కొంచెం వేస్తాను అప్పుడప్పుడు, సో ద వాటర్ స్టేస్ క్లీన్. లేకపోతే మీకు మడ్డీగా అట్లా అయిపోయి ఉంటుంది. నౌ యూ కెన్ సీ ఇట్స్ ఆల్ క్లియర్ అండ్ యూ కెన్ సీ ఇన్సైడ్ ఆల్సో. ఈ ట్యాబ్లెట్స్ యూస్ చేశాను ఫర్టిలైజర్కి. ఇవి నేను ఈ 35 గ్యాలన్ పాండ్ సైజ్కి అయితే ఒక 2 వేస్తున్నాను, ఒక 2 వీక్స్కి ఒకసారి, జస్ట్ టు గివ్ బూస్ట్. ఒక ఫ్లవర్ వచ్చిన తర్వాత ఇవి మ్యాక్సిమం ఉండేది ఒక 3 డేస్ అంతే. ఆ తర్వాత అది నీళ్ళల్లో ఇట్లా పడిపోతుంది. మనం అట్లా వదిలేస్తే అది సీడ్ అవుతుంది, బట్ మన ప్లాంట్కు ఉన్న స్ట్రెంగ్త్ అంతా సీడ్ చేయడానికి వెళ్ళిపోతుంది. ఫ్లవర్స్ కావాలి అనుకుంటే కనుక ఆ ఫ్లవర్ని యాజ్ డీప్ యాజ్ యూ కెన్ గో ఇట్లా కట్ చేసేస్తే ఎనర్జీ అంతా ప్లాంట్స్కి డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకి మోర్ ఫ్లవర్స్ వస్తాయి. లిల్లీస్కి సన్ చాలా ఇష్టము, అందుకని మీ పాట్ లొకేషన్ని మంచి సన్నీ ప్లేస్లో పెట్టండి. షేడ్ కొంతసేపు ఓకే, బట్ ఒక 8 అవర్స్ అట్లా సన్ వచ్చే ప్లేస్లో పెట్టండి. ఫ్లవరింగ్ వచ్చేసి ఇంకా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ స్ప్రింగ్ నుంచి ఫాల్ వరకు మనకు వస్తూనే ఉంటాయి. ఇదండి ఈ వాటర్ లిల్లీ పెంచే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.